కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో ఆయన అంటాడు కదా, నేను తండ్రిని వేడుకొందును అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ సర్వమానవాళి అనేటువంటి వారు ఈ విధమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది పడకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సర్వమానవాళి అనేటువంటి వారు తండ్రి అయినటువంటి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మహాపట్టణమైనటువంటి ఆ పరిశుద్ధ పట్టణంలో చేరి సకల పరిశుద్ధులైనటువంటి వారితో కలిసి సంతోషించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూస్తే ఆయన అంటున్నాడు కదా, నేను తండ్రిని వేడుకొందును అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ లోకంలో మానవులమైనటువంటి మన యొక్క స్థితిగతులు అనేటువంటి ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే మనం కూడా చాలా మందిని వేడుకుంటూ ఉంటాం, మనం కూడా చాలా మందిని అడుగుతూ ఉంటాం. ఏమని అడుగుతూ ఉంటాం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సార్ నాకు కాస్త పైసలు అవసరం, డబ్బులు అవసరమైనవి, కాస్త డబ్బులు సహాయం చేయండి. లేదంటే అదిగా నేను ఒక ఉద్యోగానికి అప్లై చేసుకున్నాను, అయితే మంచి రికమెండేషన్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అది నాకు వస్తుందని చెప్తా ఉన్నారు, కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే నా కొరకే మీరు రికమెండ్ చేయండి అంటూ ఆర్థిగా వేడుకునేటువంటి వారుగా ఉంచి ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇలా వేడుకునేటువంటి వారు, అడిగినటువంటి వారు చాలామంది మనకు కనబడుతూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండము 27వ అధ్యాయము 34వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక ఆయన మనకు కనబడుతుంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, అక్కడ ఆయన అంటాడు కదా, యోసేపు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే చూడండి, ఆయన అంటున్నాడు కదా, ఓ నా తండ్రి నన్నును దీవించమని తండ్రితో చెప్పాను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభు అయినటువంటి యేసయ్య ఈ దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను తండ్రిని వేడుకుంటాను అంటుంటే ఇక్కడ ఏశావు అనేటువంటి ఆయన తన తండ్రి అయినటువంటి ఆదికాండం చూసినట్లయితే ఇస్సాకు అనేటువంటి ఆయన్ను వేడుకుంటా ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకో. దేనికోసం అడుగుతూ ఉన్నాడు, దేనికోసం ఆయన ఆదికాండం చూసినట్లయితే బహుగా దుఃఖాక్రాంతుడే, ఆదికాండం చూస్తే కన్నీరు మున్నీరుగా విలపించుచున్నటువంటి వాడే ఆయన వేడుకుంటున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంటే ఆయన అంటారు కదా, తండ్రి దయచేసి నన్నును దీవించుము. ఈ లోకంలో నేను ఒక ఘనమైనటువంటి స్థితిలో, మహోన్నతమైనటువంటి స్థితిలో ఉన్నతంగా నేను ఉండాలనుకుంటున్నాను, కాబట్టి ఆర్థిక కనుక చూస్తే అన్నయ్యను దీవించారు, తమ్ముడిని దీవించాను అని చెప్తా ఉన్నావు కదా, నన్ను కూడా నీవు దీవించు అంటూ ఆర్థిక చూస్తే తన కొరకు, తన యొక్క క్షేమము, తన యొక్క మంచి భవిష్యత్తు అనేటువంటి దాని కొరకే తను వేడుకొంచు ఉండాలని ఇక్కడ మనం గమనించవచ్చు అనే మాట తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మాత్రమే కాదు కానీ మనందరం ఎరిగినటువంటి ఒక ఇతివృత్తాంతాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో ఒక ఆయన అడుగుతూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు, వేడుకొంచు ఉంటాన్ని, అతగస్తే బెదిరిస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటి అనేటువంటి కానీ చూస్తే వానిలో చిన్నవాడు తండ్రితో మాట్లాడుతూ అంటారు కదా, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడిగేను అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ రెండు సందర్భాలు, అంటే ఏశావు తండ్రిని అడిగినటువంటి సందర్భం కావచ్చు, తాగా చూస్తే తప్పిపోయిన వాడుగా చెప్పబడుచున్న ఈ చిన్న కుమారుడైనటువంటి వాడు తండ్రిని అడిగినటువంటి ఈ సందర్భాన్ని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే వారు ఎవరి కోసం అడుగుతున్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే కేవలము వారి కోసమే, వారి క్షేమం కోసం, వారి యొక్క సుఖం కోసం, వారి యొక్క సంతోషాల కోసం, వారి యొక్క ఘనమైనటువంటి స్థితిగతుల కోసం అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడు, అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ మన ప్రభు అయినటువంటి యేసయ్య అలాంటి వాడు కాదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడు, మానవులమైనటువంటి మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే బికాస్ ఆఫ్ అవర్ సెల్ఫిష్ నేచర్, మనకున్నటువంటి యొక్క స్వార్థభరితమైనటువంటి, మనకున్నటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి మనస్తత్వాన్ని బట్టి, ఆలోచన బట్టి మనం ఎల్లవేళ చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను బాగుండాలా, నా భార్య బాగుండాలా, నా భర్త బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా, నా బరిగొడ్లు బాగుండాలా, నా పొలాలు బాగుండాలా, నా ఉద్యోగం బాగుండాలా, నా వ్యాపారం బాగుండాలా అంటూ ఆర్థిక కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుడు మనల్ని దీవిస్తున్నా కానీ మనకంటే కాస్త ఒక మెట్టు పైన కనుక ఎవడన్నా ఉన్నాడు అనుకో, వాడిని చూసి మనం ఏం చేస్తాం, అసూయ పడేటువంటి వారుగా, ఈర్ష్య పడేటువంటి వారుగా ఉంచు ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన ప్రభు అయినటువంటి యేసు యొక్క మనస్సు ఎలాంటిది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే సువార్తికుడు యోహాను రాస్తూ అంటాడు కదా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. చూడగలను. నాదులైనటువంటి యేసుకు తండ్రి అయినటువంటి దేవుడికి మిక్కటమైనటువంటి, అధికమైనటువంటి సంతోషం అనేటువంటిది దేనిలో ఉన్నది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. మీరు బహుగా ఫలించు
సంతోషించుట వలన, మీరు మరింత సంతోషముగా ఉండుట వలన అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడగలం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ దినాన ఆయన మందిరాభరణంలో చేరినటువంటి ఈ శబ్దయంత్రం ద్వారా ఇచ్చినటువంటి నీ నా మన జీవితాలు అనేటువంటివి బహుగా ఫలించాలనే ఉద్దేశంతో, మన జీవితాలు మన కుటుంబాలు అనేటువంటివి నిత్యము సంతోషముగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తండ్రి అనేటువంటి యేసయ్య, ప్రభు అయినటువంటి యేసయ్య ఈ దినాన్న చెప్పుచున్నటువంటి మాట కానీ చూస్తే, నేను నా తండ్రిని వేడుకొందును అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. పరిశుద్ధ సువార్తలో యేసయ్య గురించి మీరు ఎక్కడ చదివినా కానీ ఆయన ఎప్పుడూ తన కొరకు నాకు ఇది కావాలి తండ్రి అని అడిగిన సందర్భం మనకు ఎక్కడ కనబడదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నా. ఆయన ఎప్పుడు అడిగినా కానీ అతగా కానీ చూసుకులైతే ఎవరి కోసం అడిగాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే సువార్తికుడు మత్తయి రాస్తూ అంటాడు కదా, మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనంలో ఆయన చాలా క్లియర్గా తెలియజేస్తూ అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చూడండి. ఆయన అంటాడు మత్తయి సువార్తలో కానీ చూసుకులైతే చాలా స్పష్టంగా మాట్లాడుతూ అంటాడు, చదువుతల్ని పచ్చిక మీద కూర్చుండడని 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి, చాలండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఆయన చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే 5 రొట్టెలు అనేటువంటి వాటిని 2 చిన్న చేపలు అనేటువంటి వాటిని చేతపట్టినటువంటి వాడు ఆయన చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఆకాశము వైపు కన్నులెత్తి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడగలం. మనం అనుకుంటాం చాలా సందర్భాలు కనుక జ్ఞాపకం చేసినట్లయితే వీళ్ళు అతిగా మోకరించి చాలామంది మౌనంగా ఉంటున్నారండి, అసలు వీళ్ళు ఎందుకు మోకరించారో కూడా అర్థం కావట్లేదు అనుకుంటాం. అయితే గమనించండి పిల్లారా, పెద్దగా కేకలు వేసి చేస్తేనే ప్రార్థన అవ్వదు, లేదంటే మరొక రీతిగా చేస్తేనే ప్రార్థన అవ్వదు. అదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే మన యొక్క హృదయాంతరంగంలో మన యొక్క స్థితిగతులు, మన యొక్క పాపం అనేటువంటిది, మన యొక్క అవసరతలు అనేటువంటి వాటి గురించి కానీ చూసినట్లయితే మనం మౌనంగా ఉండి అతిగా కానీ చూసినట్లయితే ఆయన సన్నిధిలో కుమ్మరించుట కూడా ప్రార్థనే అనే మాట తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ శ్రేష్టమైనటువంటి నాన్న 5 రొట్టెలు చేతపట్టినటువంటి 2 చిన్న చేపలు చేతపట్టినటువంటి ప్రభు అనేటువంటి యేసయ్య చేయించినటువంటి పని గురించి సువార్తికుడు అనేటువంటి మత్తయి రాస్తూ అంటాడు, ఆయన ఆకాశము వైపు కన్నులెత్తి ఆయన చేయించినటువంటి పని అనేటువంటి దాని గురించి అక్కడైతే రాయబడలేదు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో గ్రంథకర్త తెలియజేసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయన చేసినటువంటి బోధలు, ఆయన చేసినటువంటి కార్యాలు, మహత్యాలు, సూచ్యక్రియలు అనేటువంటివి రాసుకుంటూ పోతే ఈ భూమి మీద ఉన్నటువంటి కాగితాలు సరిపోవు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రతిదీ చెప్పబడదు కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ కొన్నిటిని మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు చేతపట్టేటువంటి యేసయ్య ఆకాశం వైపు కన్నులెత్తి ఆకాశం తట్టు చూచుచున్నటువంటి సమయంలో అక్కడ జరుగుతున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆకాశం ముందు అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆశలైనటువంటి తండ్రి తనకు కనబడుచు ఉండగా ఆయన సైలెంట్గా కనుక చూసినట్లయితే తన యొక్క ఆత్మతో కానీ చూసినట్లయితే తండ్రి అయినటువంటి దేవునితో మాట్లాడుతూ తండ్రి అయినటువంటి దేవుని వేడుకొనిచ్చినటువంటి విధానం కనుక జ్ఞాపకం చేస్తుంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తండ్రి అంటూ ఆయన అంటున్నాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇన్ని వేల మంది అతిగా కానీ చూస్తే ఆహారం లేకుండా అలమటించుచున్నారు. మార్గ మధ్యమున్న ఆహార బాధను బట్టి, అది ఆకలి బాధను బట్టి వీరు ఇబ్బంది పడకుండా నిమిత్తమే ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలను నీవు ఆశీర్వదించు, ఇది ఇన్ని వేల మందికి ఆహారం గాక అనేటువంటి విజ్ఞాపన అనేటువంటిది ఎప్పుడైతే ఆకాశం తట్టు చూస్తూ ప్రభు అనేటువంటి యేసయ్య చేయటం జరిగిందో, ఆయన కనుక చూస్తే తండ్రి అనేటువంటి దేవుడు దాన్ని ఎప్పుడైతే అంగీకరించడం జరిగిందో అందరి బట్టి కుమారుడు అనేటువంటి యేసయ్య చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫుట్నోట్లో అంటాడు కదా, స్తోత్రము చేసి ఆయన గణపరిచి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను. మరొక సందర్భంలో యేసయ్య మాట్లాడుతాడు కదా, తండ్రి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తా ఉన్నా, కారణం ఏంటంటే ఆయన అంటాడు కదా, నేను అడుగునదల్లా నీవు నాకు దయచేయుచున్నందుకే నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను అనే మాట తెలియజేస్తున్నాను చూడాలి. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో అతిగా చూస్తే ఏసావును చూసాము, చిన్న కుమారుడు అనేటువంటి వాడిని చూసాము, మన చుట్టూ ఉన్నటువంటి చాలా మందిని చూస్తూ ఉన్నాము. వారు అడుగుతున్నది దేనికోసం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే వారి కోసం అడుగుతూ ఉన్నారు.
వారి కుటుంబాల కోసం అడుగుతున్నారు, వారి సుఖాలు భోగాల కోసం అడుగుతున్నారు. అయితే యేసయ్య ఈ దినాన్ని గనక జ్ఞాపకం చేస్తుంది, ఆయన కోసం అడగట్లేదండి, ఎవరి కోసం అడుగుతున్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే మానవాళి కోసము అనే మాట తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. ఇంకా మనము ఎరిగినటువంటి మరొక వచనాన్ని కూడా జ్ఞాపకం చేస్తే లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఆయనను హింసించుచున్న, మరణానికి అప్పగించుచున్న, భయంకరమైనటువంటి యాతనకు, అతిగా చూసినట్లయితే అవమానమునకు, అతిగా మరణానికి అప్పగించుచున్నటువంటి అనేకులను చూచుచున్నటువంటి యేసయ్య తండ్రి అయినటువంటి దేవుని వేడుకొంచున్నటువంటి వాడే, తండ్రి అయినటువంటి దేవునికి విజ్ఞాపన చేయుచున్నటువంటి వాడే మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే ఆయన అంటాడు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించుము అనేటువంటి విజ్ఞాపన ప్రార్థన అనేటువంటి అక్కడ ఆయన చేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉండాలని చూడము. అందుకే క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ భక్త మహాశయుడు పౌలు మాట్లాడుతుంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, మన మనస్సు ఎప్పుడు ఎలా కోరుకుంటుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. నేను బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా, నేను సంపాదించుకోవాలా, నేను గొప్ప స్థితిలో ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాను చూడగలను. అయితే క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది, టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది స్వతంత్రించుకోవాలంటే నువ్వు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈర్ష్య, అసూయ, స్వార్థము, మత్సరము, వైరము, ద్వేషము, కోపము, పగ, ప్రతీకారము, ఈ విధమైనటువంటి దుర్లక్షణములు అనేటువంటి నీలో ఉండటానికి వీళ్ళేనే లేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడగలను. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇలాంటి ఇంకా అనేకమైనటువంటి పనికిమాలినటువంటి లక్షణాలతో మనము మన జీవితాలని, హృదయాలను నింపుకున్నటువంటి వారమే మనం చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఎప్పుడు చూసినా కానీ అతిగా కానీ చూసినట్లయితే మన వైపే చూసుకునేటువంటి వారుగా, మన కొరకు అడిగేటువంటి వారుగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేస్తూ. పరిశుద్ధ గ్రంథంలో ఆత్మదేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, ఆయా సందర్భాల్లో చెప్పబడినటువంటి మాటలుగా చూసినట్లయితే మీ అధికారుల కొరకు ప్రార్థన చేయండి, అనేకులకు రక్షణార్థమే ప్రార్థన చేయండి, అనేకులు అధికంగా చూస్తే సర్వమానవాళ్ళు సంతోషంగా ఉండటం కొరకే అనుదినము మీరు వారి కొరకు విజ్ఞాపనలు చేయండి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. మనం ఎంతమంది ఏం చేస్తున్నాం? కొన్ని సందర్భాల్లో మన దౌర్భాగ్యం ఏంటంటే కనీసం మనం మన భర్త కొరకు కూడా చేయలేం. భర్త కోసం చేయకపోయినా పర్లేదండి, కనీసం నీ కొరకైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నిజమైన ప్రార్థన, వేషధారణతో కూడిన ప్రార్థన కాదు, నిజమైన ప్రార్థన అనేటువంటి చేస్తున్నామా లేదనేటువంటిది ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నిజమైనటువంటి ప్రార్థన అనేటువంటిది యేసయ్యను చూసి మనం నేర్చుకోవాలి అనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. అయితే మనం ఏం చేస్తామంటే ఎవడన్నా గట్టి కేకలు పెట్టి ప్రార్థన చేస్తున్నాం, ఆళ్ళలాగా అబ్బు వాడు ప్రార్థన చేస్తుంటే ఇంత పెద్ద గొంతుతో వాడు కేకలు పెడుతుంటే అందరూ చూస్తున్నాం కాబట్టి నేను కూడా అట్టాగే కేకలు పెట్టాలి. అదిగా గమనిస్తే ఇంకొకడు మధ్యలో ఇంగ్లీష్ పదాలు, గ్రీకు పదాలు, హిబ్రూ పదాలు వాడుతున్నాడు కాబట్టి నేను కూడా డాక్టర్ సంపూర్ణ రావు గారు అనేవాడు, తెలుగు అంతంత మాత్రమే మన బతుకులకి, పైపెచ్చి ఇంగ్లీషు, పైపెచ్చి హిబ్రూలు ఎట్టన్నారు, గ్రీకులు ఎట్టారంటే ఎవడికి కావాలి నీ హిబ్రూ, ఎవడు కావాలో నీ గ్రీకు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పెద్ద పదాలు, పెద్ద భాషలు అనేటువంటిది ఉపయోగించడం కాదు, కానీ అదిగా కనుక చూస్తే శుద్ధమైనటువంటి హృదయంతో కూడినటువంటి ప్రార్థన అనేటువంటిది, విరిగి నలిగినటువంటి హృదయంతో కూడినటువంటి ప్రార్థన అనేటువంటిది మనం చేయాలి అనే మాట తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే ఆ స్థితి మనం కలిగి ఉంటామో క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అప్పుడు ఆటోమేటిక్గా మనం చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందరి కొరకు ప్రార్థన చేసేవారిగా, అందరి కొరకు ప్రార్థన చేసేవారికి ఉంటాం. ఈ దినాన యేసయ్య చేస్తున్నటువంటి పని కనుక చూస్తే ప్రియులారా, 5,000 మందికి ఆహారం పెట్టడానికి పర్మిషన్ నాదా తండ్రి, అవకాశం ఇవ్వన్నాడు. ఆయన హింసించుచున్న వాడిని, చంపుచున్న వాడిని చూసి అన్నాడు, తండ్రి వీళ్ళకి క్షమించు, వీరు ఏం చేస్తున్నారు, వీరికి అర్థం కావట్లేదనే మాట తెలియజేస్తుంటాను చూడగలను. ఈ దినాన మనతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూసినట్లయితే అలనాడు 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి, తను చంపుచున్నటువంటి వాడిని క్షమించమని వేడుకున్నటువంటి యేసయ్య ఈ దినాన మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూసినట్లయితే నేను ఒక పని చేయాలనుకున్నాను, అదేమిటంటే అంటూ ఆయన అన్నాడు కదా, నేను మీతో ఎల్లప్పుడూ ఉండు నిమిత్తమై నా తండ్రిని వేడుకుంటూ ఉన్నాను అనే మాట తెలియజేస్తున్నాను. ఎంత ఘనమైనదండి యేసయ్య ప్రేమ!
అందుకే బేతాళ జాన్ గారు అతిగా చక్కని కీర్తన రాస్తూ ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో 171 కీర్తన ఆయన అంటాడు కదా, యేసు నన్ను ప్రేమించినావు అంటాడు. యేసు నన్ను ప్రేమించినావు. మనలను యేసయ్య మనను పరిశుద్ధులైనటువంటి ఆ స్వామి ప్రేమించడానికి మనమేమైనా గొప్పవాళ్ళమా? కానే కాదండి. ఆయన అంటాడు కదా, పాపినైనా నన్ను ప్రేమించినావు అనే మాట తెలియజేస్తుండా అని చూడలేదు. ఇంకా ఆయన అంటాడు కదా, మంచి నాలో పూచ దంచు నీ వెరిగినన్ మించ ప్రేమించిన. మంచి నాలో పుట్టదని నువ్వు విరిగి కూడా, నా పరిస్థితులు ఏమీ బాగాలేదు, నా బ్రతుకంతా దుష్టత్వంతోనూ భ్రష్టత్వంతోనూ ప్రతి విధమైనటువంటి పనికిమాలినటువంటి స్థితిగతులతోనూ నింపబడి ఉన్నదని నీవు ఎరిగి కూడా. అదే కదా ఇస్కరియోతు యోధా గణం చూస్తే ఆయన అప్పగించాలని చూచుచున్నప్పటికీ యేసయ్య చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఇస్కరియోతు యోధా మీద కూడా అపరిమితమైనటువంటి ప్రేమ అనేటువంటిది కనపరుస్తూ అతడు రూపాంతరం చెందటానికి మారటానికి అనేక అవకాశాలు అనేటువంటిది ఆయన ఇస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండవచ్చు. ఈ లోకంలో ఉన్నటువంటి వారి ప్రేమకు యేసయ్య యొక్క ప్రేమకు చాలా వ్యత్యాసం ఉన్నది. కాబట్టి ఈ లోకస్తుల యొక్క ప్రేమ ఎలా ఉంటుంది అనే దాని గురించి, యేసయ్య ప్రేమ ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి అదే కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు కదా, నా వంచి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు, నా వలన ఫలము గోరు. అయితే నువ్వు గనక చూసినట్లయితే ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష అనేటువంటిది కోరుకోకుండా నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఆయన అంటాడు, యేసు నన్ను ప్రేమించావు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఈ లోకంలో కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం క్లియర్గా మనం చాలా స్పష్టంగా అబ్జర్వ్ కనుక గమనించి చూసినట్లయితే తల్లి ప్రేమలో కొన్ని సందర్భాల్లో స్వార్థం కనపడుతుంది. తండ్రి ప్రేమలో కనపడద్దా కనపడదా? కనపడద్దా కనపడదా? ఏమో కనపడద్దా కనపడదా? తల్లి తండ్రి చిన్న బిడ్డలను ఎత్తుకుని అదిగా కానీ చూసినట్లయితే ముద్దాడితే ఉంటారు, రే చిన్న పెద్దయ్యాక మమ్మల్ని చూస్తావో చూడువా అంటే వీడికి 2వ సంవత్సరంలోనో 3వ సంవత్సరంలోనో అదిగా కానీ చూసినట్లయితే తాడు ఎక్కడ దాకా ఆడుతున్నాడు, వీళ్ళు 60 70 సంవత్సరాలు కట్టేస్తున్నారు. మేము ఇప్పుడు నీ కోసం ఇంత ప్రయాసపడుతున్నాం కాబట్టి అదిగా కానీ చూస్తే నువ్వు చూస్తావా లేదా అనే వాటిను అడుగుతూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన ప్రతి స్థితి అతిగా కనిపిస్తున్నదే ఏదో ఒకటి ఆశించే. మా వ్యవసాయం గారు నుండి చక్రి తమ్ముడు బస్ స్టాండ్ దాకా వెళ్ళొద్దారా అన్నాడు అనుకో, నేనేమంటాను, అన్న టీ ఇప్పిస్తావా, టిఫిన్ ఇప్పిస్తావా ఏంటంట అంటే ఇప్పుడు ఏంటది, ఆయనతో పాటు నేను వెళ్ళాలంటే నాకు ఏదో ఒకటి కావాలి అనేటువంటిది నేను అడుగుతూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మరొకటి కనుక చూస్తే పిల్లారా మరొక దాన్ని కనుక చూసినట్లయితే మరొకటి అంటే మన జీవితంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఏదో ఒకటి కోరుకుంటూనే ఏదో ఒకటి కోరుకుంటేనే మనం ఇతరులతో కనుక చూస్తే సహవాసం అనేటువంటిది ఇతరులతో కలిసి మనం నడిచేటువంటి వారిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల మన యేసయ్య అటువంటి వాడు కాదు అనే మాట తెలియజేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు అయినటువంటి యేసయ్య పరిశుద్ధ సువార్తలు మనం స్పష్టంగా గమనించినట్లయితే చాలా చక్కగా నిశ్చితంగా పరిశీలన చేసి చదివినట్లయితే మనకు అర్థమయ్యేటువంటి ఒకే ఒక మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయన తన కొరకు కాదు కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మానవాళి కొరకే తండ్రి అయినటువంటి దేవుని ఎల్లవేళలా వేడుకున్నటువంటి వాడిగా ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంతగా వేడుకోవడం మాత్రమే కాదు కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంటే ఆయన అంటారు కదా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని పెట్టడానికి కూడా నేనున్నాను అంటూ ఆయన అంటారు కదా, మనుష్య కుమారుడు ఇందు నిమిత్తమే కదా ఈ లోకమునకు వచ్చి ఉన్నది అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి పిల్లారా ఇంత ప్రేమ కలిగినటువంటి మన ఎడల ఇంత వాత్సల్యత కనికరం అనేటువంటిది కలిగినటువంటి మన జీవితాలు ఘనమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నటువంటి యేసయ్య ఈ దినాన మనతో మాట్లాడుచున్నటువంటి మాట కనుక చూస్తే చూడండి, మరోసారి చదువుకుందాం. 14వ అధ్యాయము 16వ వచనము యోహాను సువార్తలో ఆయన అంట కదా, నేను తండ్రిని వేడుకొందును. ఏమని వేడుకుంటాడట?
ఏంటి అనేటువంటి కనుక చూసినట్లయితే ఆయన అంటాడు కదా, చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏమంటా ఉన్నాడు. ఆయన అంటాడు, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించాలి అని నేను వేడుకుంటాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది నాదులైన యేసయ్య తండ్రిని ఏమని వేడుకుంటానని చెప్తున్నా అంటే, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండు నిమిత్తమే ఆత్మదేవుడు మీతో ఉండటానికి అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఆ మాట యేసయ్య యోహాను సువార్తలో తెలియజేస్తే గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి ఈ శ్రేష్టమైనటువంటి శుభదినాన అంటే ఈ పెంతెకోస్తు దినమున జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే సంఘం అంతా కూడుకున్నటువంటి వారే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క నామమును గాన ప్రతిగానములతో మహిమపరచుచు ఘనపరచుచున్నటువంటి సమయంలో ఆత్మదేవుడు వారి మధ్య గనక జ్ఞాపకం చేస్తే దిగి వచ్చినటువంటి వాడిగా ఉంచు ఉంటాన్ని మనందరం ఎరిగినటువంటి వారమే. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం దాకా ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదువుకున్నట్లయితే అక్కడ ఆయన అంటాడు, పెంతెకోస్తును పండగ దినము వచ్చినప్పుడు అదిగా అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా అదిగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయో నిండెను అనే మాట తెలియజేస్తుండని చూడగలం. అప్పుడు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ ఆత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాటలాడసాగిరి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభు అయినటువంటి యేసయ్య ఈ దినాన పలుకుచున్నటువంటి మాటలను చూస్తే ఆయన అంటాడు, ఆదరణకర్త అయినటువంటి ఆత్మదేవుడు మీతో ఉండు నిమిత్తమై ఎల్లప్పుడూ ఉండు నిమిత్తమై నేను తండ్రిని వేడుకుంటాను అంటుంటే, అపోస్తలుల కార్యముల గ్రంథంలో పెంతెకోస్తు దినం వచ్చేసరికి ఆత్మదేవుడు కిందకు వచ్చేసినటువంటి వాడిగా ఉంటూ ఉండాన్ని మనం ఎరిగినటువంటి వారమే అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల యాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డలైనటువంటి వారుగా ప్రభు అయినటువంటి యేసయ్య మనల్ని ఏమని కోరుకుంటున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోవచ్చు. యూ హ్యావ్ టు ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, మీరు ఆత్మ చేత నింపబడాలి అని ఆయన కోరుకుంటూ ఉండాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను చూడగలం. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరిని ఆటగా కనుక చూసినట్లయితే అదే కదా ఈ దినం మనం చదువుకున్నటువంటి లేఖనంలో ఆయన అంటాడు కదా, ఆయన మీలో ఉంటాడు. ఆయన మీలో పౌలు వేదాంతం ఇదేనండి. పౌలు వేదాంతం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే క్రీస్తులో అంటాడు ఆయన. క్రీస్తులో అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను. మన జీవితాలు క్షేమంగా ఉండాలంటే ఆయన అంటాడు క్రీస్తులో ఉండాలంటే యేసయ్య అంటాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలను అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. ఈ స్థితి కలిగి ఉన్నట్లయితే మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉంటాము అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథం బోధపరుస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తారు. కాబట్టి ప్రియులారా, ఇటు స్థితి కలిగినటువంటి దేవుడు ఆత్మదేవుడు మన కొరకు పంపినటువంటి వాడిగా ఉంచి ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆత్మదేవుడు మన కొరకు ఈ లోకమునకు పంపబడితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ పంపబడినటువంటి ఆ ఆత్మదేవుడు ఎందుకోసం పంపబడుతున్నాడంటే యేసయ్య యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం అంటాడు కదా, మీతో ఎల్లప్పుడూ ఉండు నిమిత్తమే. ఆత్మదేవుడు ఎందుకంట పంపబడుతుంది? మనతో ఎల్లప్పుడూ ఉండు నిమిత్తమే. అంటే ఇప్పుడు ఆత్మదేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. సంచరించున్నటువంటి ఆత్మదేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండాలంటే ఎల్లప్పుడూ ఉండటానికి కావలసినటువంటి సదుపాయము మనలో ఉండాలా లేదా? ఒక ఏసీ కొనుక్కున్నాం అనుకోండి, ఎండలు బాగున్నాయి పాస్టర్ గారు కాబట్టి నేను ఏసీ కొనుక్కున్నానండి అని ఒక ఆయన చెప్పాడు. లేదు నేనే కొనుక్కున్నా అని చెప్పాను అనుకోండి. వాస్తవానికి నా పరిస్థితి ఏంటంటే తడికలతో కట్టబడినటువంటి ఇల్లు అనుకుందాం. ఏసీ అనేటువంటిది గోడకి హ్యాంగ్ చేయాలంటే, గోడకు బిగించాలంటే కనీసం అతికాలం చూసుకులైతే 4 గోడల్లో 3 గోడలు తడికలైనా కనీసం ఒక గోడ అయినా ఇటుకలతో బలంగా, తడికలకి ఏసీ బిగిస్తే అది ఉండదు కదా. ఏసీ ఉండాలంటే కరెంట్ ఉండాలా లేదా? కరెంట్ లేకోకుండా కానీ చూసుకుంటే ఏంటది లాంతర బుడ్డి పెట్టుకుని నేను ఏసీ కొనుక్కున్నానండి అని అందరూ చెబుతున్నాను అనుకో, పాస్టర్ గారు పిచ్చి పెట్టినట్టుంది, ఆయన కనీసం కరెంటు కూడా లేకుండా
ఏసీ కొనుక్కుంటా దేనికి నెత్తి మీద పెట్టు తిరగటానికంటూ మంచిది పాస్టర్ గారు, మంచి పని చేశారండి అని నా ముందు ముఖస్థుతి కోసం అనగానే లోపల కనుక చూస్తే వీడికి వెర్రి పట్టినట్లుంది, కరెంటు కూడా లేనటువంటి వీడికి ఏసీ ఎందుకంటూ అనుకునేవారు. అంటే కొన్ని మనతో ఉండాలంటే కొన్ని వసతులు ఉండాల. ప్రియులారా, ఆత్మదేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండు నిమిత్తమే యేసయ్య తండ్రిని వేడుకొనగా తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు పంపాడు. పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు వచ్చినటువంటి సమయంలో పరిశుద్ధాత్మదేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండాలంటే ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండులాగిన కొన్ని సౌకర్యాల్లో కొన్ని లక్షణాలు అనేటువంటిది మనము కలిగి ఉండాలి అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం వాటిలో చాలా ఉన్నాయి. అయితే ప్రియులారా, ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాయి. ఏంటి? ఆత్మదేవుడు మనతో ఉండాలంటే మనం కలిగి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణము అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము అదిగా చూస్తే 15వ వచనంలో ఆయన అంటారు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా చూడండి, ఆయన అంటారు కదా, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అనే మాట తెలియజేస్తుంటాను. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆత్మదేవుడు మీలో ఉండాలంటే మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక్క పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే యూ హ్యావ్ టు ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి అతిగా విధేయత చూపినటువంటి వారే ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి ఆయన ఆజ్ఞానుసారంగా ముందుకు సాగాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి చాలా మంది ఆయన ఆజ్ఞలకు లోబట్టలేదట. చాలా మంది ఆయన చెప్పినటువంటి బోధ ప్రకారం కనుక జ్ఞాపకం చేస్తే జీవించట్లేదట. పైపెచ్చు అలాగుండకుండా అతిగా చూస్తే సమాజ మందిరాలకు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు కదా, పెద్ద కేకలు వేస్తా ప్రభువా ప్రభువా ప్రభు అన్నారట. అదే కదా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసయ్య మాట్లాడుతాడు కదా, నేను చెప్పిన దాని ప్రకారం చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అనే మాట తెలియజేస్తున్నాను. చూడ చాలా మంది కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సిలువ కనపడగల గబాలన ముద్దు పెట్టుకుంటారు. యేసయ్య చిత్రపటం అనేటువంటి కనబడగానే గబాలను ముద్దు పెట్టుకునేటువంటి వారుగా. కొంతమంది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే దేవాలయం ముందరగా వెళ్ళేటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే నుదుటి మీద సిలువ గుర్తు వేసుకుని అది కాక చేతులు ముద్దు పెట్టుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేస్తూ వేమన కార్డు అంటారు కదా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండశుద్ధి లేని పాకమేళ అనేటువంటి మచ్చను అదిగా చూస్తే చిత్తశుద్ధి లేని అదిగా చూస్తే మరొకటి పూజలేలరా అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తూ చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆత్మశుద్ధి శుద్ధమైన హృదయం కలిగి ఉండాలా. అదే కదా కొండ మీద ప్రసంగంలో యేసయ్య మాట్లాడుతుంటాడు కదా, అదిగా చూస్తే జేబు నిండా డబ్బులు ఉన్నటువంటి వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడా లేదా? అన్నాడమ్మా, అన్నాడా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే మాట తెలియజేస్తారు. దేవుని చూస్తే అంత సామాన్యమైన పని కాదండి. హానోకు దేవునితో నడిచాను, దేవునితో నడవటం అంటే అది అంత సామాన్యమైన పనిగానే కాదు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం మన ఎమ్మెల్యే గారితో పాటు నడవాలని ఆయన పక్కకుండా వెళ్తున్నాం అనుకోండి, కార్పొరేటర్ గారు పక్కకు నెట్టేస్తాడు. లేదంటే ఎమ్మెల్యే స్థాయి కంటే కాస్త ద్వితీయ శ్రేణి నాయకులు మనల్ని ఏం చేస్తాడు, ఉంటే మేము ఉండాలి కానీ నేను పక్కన నువ్వెవడరు అంటూ మనల్ని పక్కకు నెట్టేసేటువంటి వారు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ అది కాక చూసుకైతే ఒక 2.5-3 లక్షల మంది ప్రజలు ఉండేటువంటి ఒక నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉండేటువంటి ఒక ఆయన పక్కన నడవటానికే చాలామంది పక్కకు నెట్టేస్తున్నారు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు మరి దేవునితో నడవాలంటే దేవుడెవరు, ఆయన స్థితి ఏంటి అనేటువంటి దాని గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన భూమి ఆకాశములు సృజించిన వాడు, ఆయన సర్వశక్తివంతుడు, ఆయన కనుక చూసినట్లయితే ఆయన సర్వ భౌమాధిపత్యం కలిగినటువంటి వాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో వసించువాడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడు ఇంకా కనుక చూస్తే పిల్లారా ఎంతో సుందరుడు, అతి పరిశుద్ధుడు, మనోహరుడు అనేటువంటి మనుషును తెలియచేస్తున్నా. ఇట్టి ఘనుడైన మహోన్నతుడైనటువంటి వాళ్ళతో కలిసి నడవాలంటే ఆయన చూడాలంటే అంత తేలికైన పని కాదు అనే మాట తెలియజేస్తున్నా. ఆయన చూడాలంటే క్రీస్తు ప్రేమైనటువంటి ఆయన ఒకే ఒక ఆజ్ఞగా చెప్తూ ఆయన అంటాడు కదా, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా. యేసయ్యతో మనం చెప్తా ఉంటాం కదా, అసలు యేసయ్య అంటే నాకు ఎంత ప్రేమో పాస్టర్ గారు, తల్లి ఆయనంటే నాకు ఎంత ఇష్టమో అసలు మీకు తెలియదు. ఆయన నా జీవితంలో నా కుటుంబంలో ఎన్నో మేళ్ళు చేస్తాడు అని గొప్పగా జీవితం.
గొప్పగా చెబుతాం. అయితే ఆయన ప్రేమించే విషయంలో వచ్చేసరికి అతిగా చూస్తే పొల్యూట్ అయిపోతా ఉన్నాం, కలుషితం అయిపోతున్నాం అనే మాట తెలియజేస్తుంటాను. యేసయ్య అంటాడు కదా, అందుకే ఆయన అంటాడు కదా, పాత నిబంధన ప్రతుల్లో తండ్రి అనేటువంటి దేవుడు అన్నాడు, సువార్తల్లో యేసయ్య అన్నాడు, ఆత్మదేవుడు పత్రికల్లో మాట్లాడినటువంటి మాట కానీ చూస్తే ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుచున్నారు కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. పెదవులతో స్తుతి ఆయనకు అవసరం లేదండి. క్రీస్తుని ప్రేమినటువంటి వాళ్ళ ఆయన అంటే కదా, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలనే మాట తెలియజేస్తుంటే ఆయన కదా, నీవు నీ దేవుడైనటువంటి యెహోవాను నీ పూర్ణ హృదయముతోను ఎలా ఆరాధించాలట? నీ పూర్ణ హృదయంతో ఆయన నువ్వు ఆరాధించాలి అనే మాట తెలియజేస్తుంటాను చూడండి. అయితే క్రీస్తుని ప్రేమినటువంటి వాళ్ళ ఇన్స్టెడ్ ఆఫ్ అది అయితే మన పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించడం పక్కన పెట్టేసేస్తే జస్ట్ వీఆర్ అడోరింగ్ హిమ్ విత్ అవర్ లిప్స్ ఓన్లీ. మన పెదవులతోనే ఆయన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. దట్స్ వై అందరి బట్టి ఆయన మనల్ని పక్కకు నెట్టి వేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి పిల్లారా, ఆత్మదేవుడు మన మధ్యకు వస్తే, ఆత్మదేవుడు మనతో ఉండాలంటే ఈ దినాన యేసే చెప్పుచున్నటువంటి మాట చూసినట్లయితే మీరు నన్ను ప్రేమించాలి. ఆత్మదేవుడు మీతో ఉండాలంటే మీరు నన్ను ప్రేమించాలంటున్నాడు. అయితే ఆయన మనం ప్రేమించడంటే అర్థం ఏంటి? చాలా సందర్భాల్లో నేను మీకు చెప్పా, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఏ భాషలోనైనా చాలా తేలికైన పదం ఏదైనా ఉందంటే, మాటలు ఏమైనా ఉందంటే ఐ లవ్ యూ అని చెప్పడం అంత తేలికైంది ఇంకోటి లేనే లేదట. ఇట్ ఈజ్ ఈజీ టు సే దట్ ఐ యామ్ లవింగ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం చాలా తేలికట. అయితే వేదాంతులు, ప్రభుతో సహవాసం చేసినటువంటి మహోన్నతులు, గొప్పవారు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు చెప్పుచున్నటువంటి ఒక మంచి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐ లవ్ యూ టు యువర్ లార్డ్ జీసస్, యూ హ్యావ్ టు సే వన్ థింగ్ టు యువర్ లార్డ్, దట్ ఈజ్ ఓ లార్డ్ ఐ హ్యావ్ సిన్డ్. యేసయ్యతో ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం పక్కన పెట్టి ఆయనతో ఒక మాట చెప్పు, అదేమంటే ప్రభువా నేను పాపినని చెప్పు. ఆ మాట అసలు మన నోట రానే రాదండి. ఆ మాట మన నోట రాదు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగ ఎవరన్నా రే నువ్వు తప్పు చేసావంటే మనం ఏమంటావు, ఎవడరా చేసింది, నువ్వు చేసావు, నీ బాబు చేసావు, నీ అమ్మ చేసావు, మీ అక్క చేసిందంటూ అధికంగా చూసినట్లయితే 1000 మాటలు చదివేటువంటి వారిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేస్తావు. చూడండి క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళు ఎవ్రీడే ఎవ్రీ మినిట్ వీ హ్యావ్ టు సే విత్ అవర్ లార్డ్, ఓ లార్డ్ ఐ హ్యావ్ సిన్. ప్రతి సమయంలో ప్రభుత్వం మనం చెప్పాల్సినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే ప్రభు అనే పాపిని, ప్రభువా నేను పాపిని అనేటువంటి మాట చెప్పాలి అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని కనుక జ్ఞాపకం చేస్తే ఆత్మదేవుడు మనతో ఉండాలంటే ఆయన ప్రేమించాలా. ఆయన ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే పిల్లారా, పెదవులతో ఆయన అంటే ఇష్టం అని చెప్పడం కాదు, కానీ పిల్లారా ఆయన అంటాడు కదా, పిల్లారా నా ఆజ్ఞల్లో గైకొనాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. మంచిదేనండి. ఇక ముగింపులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఆయన మనము అర్థకాగా చూస్తే ప్రేమించినట్లయితే, ఆత్మదేవుడు మనతో ఉన్నట్లయితే, మనలో ఉన్నట్లయితే మనకేంటి మేలు? ఆత్మను మీకు అనుగ్రహిస్తానని యేసే చెప్తున్నాడు. మంచిదే, మాకేంటి మనది ఎప్పుడు బిజినెస్సే కదా, మాకేంటి? అయితే మాకేంటి? ఓట్లు మాకేయండి అనక, అయితే మాకేంటి ఫలానా అన్నాం అనుకోండి, అయితే మాకేంటి అనే మాట తెలియజేస్తాం. ఇది యేసయ్యను కూడా అడుగుదాం మనం, ఆత్మదేవుడిని మీ కొరకు అనుగ్రహిస్తాం, అవునా మంచిది, అయితే మాకేంటి? ఆయన మాకు అనుగ్రహింపబడటం వల్ల మా జీవితాలకు కలిగే మేలేంటి అంటే ప్రియులారా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. 1-2 విషయాలు చెప్పి ముగించాలి అనేటువంటి ఉద్దేశం కలిగిన ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ ఆత్మదేవుడు మనతో కనుక చూసినట్లయితే, మనకు అనుగ్రహింపబడినటువంటి ఆత్మదేవుడు కనుక చూసినట్లయితే, మనతో కనుక చూస్తే నిత్యం ఉంటాడు. అదే కదా చూడండి ఆయన అంట కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చూడండి ఆయన అంట కదా, నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి ఆయన మనతో మాట్లాడుచున్నటువంటి మాట కానీ చూసినట్లయితే, ఆత్మ మీకు బోధిస్తుంది, ఆత్మ మీకు కావలసినటువంటి అనుభవ జ్ఞానమును పెంపొందించు నిమిత్తమై, ఆత్మ మిమ్మల్ని జ్ఞానానుసారంగా నడుచుకున్న నిమిత్తమై మీకు కావలసినటువంటి బోధ చేస్తుంది. పరిశుద్ధ గ్రంథం చదివితే అంతకంటే జ్ఞానం ఎక్కడ లేదండి.
పరిశుద్ధ గ్రంథం ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, మనం ఎక్కడుండాలి, ఎక్కడ ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆదికాండం చూస్తే ప్రతిదీ మనకు బోధిస్తుంది. అయితే మనకు అర్థం కావాలి కదా, గ్రంథం అర్థం కావాలంటే వీ హ్యావ్ టు ఫిల్ విత్ హోలీస్, ఆత్మతో నింపబడాలి. అందుకే ఆయన అంటారు, పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పచనము కాదది. చాలామంది చెప్తుంటారు, పాస్టర్ గారు రోజుకు నేను 50 అధ్యాయాలు చదువుతున్నా అంటాడు. ఎవడు చదవమన్నాడు నిన్ను? దానివల్ల నీ కొరికిన మేలేంటో చెప్పు. 50 అధ్యాయాలు 100 అధ్యాయాలు చదివని చెప్పడం కాదు, ఆత్మపూర్ణుడివై చదివావా లేదా, అర్థం చేసుకుంటూ చదివావా లేదా. అదే భాస్కరాచార్యుడు భాస్కర శతకంలో ఆయన మాట్లాడుతుంటాడు, చదవది ఎంత కలిగిన రసజ్ఞత ఇంతకు తాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయోతులు ఎవరో మెచ్చరెచ్చటన్. మంచి కూర నలపాకంబు చేసిన అందు కొదువిడ నుప్పు కొదువైన అది ఏమంటాడు, రుచి పుట్టంగా నేర్చినట్టయా భాస్కర. నలుడు నలభీములు వంటలో ప్రావీణ్యులట. మనకు పురాణాల్లో చూస్తే వాళ్ళంత వంటగా వాళ్ళు వేరొకరు లేరట. అయితే ఆయన అంటారు కదా, మంచి కూర అదిగా నలుడు భీముడు కలిసి చేసిన కానీ అందులో కాస్త ఉప్పు తక్కువైతే రుచి పుడుతుందా? పుట్టదు కదా. అలాగే ఎన్ని గంటలు చదివినా కానీ మనసు పెట్టి చదవకపోతే ఆ చదువుందుకు పనికిరాదనే మాట తెలియజేస్తూ, ఎన్ని అధ్యాయాలు నువ్వు చదివినా కానీ రోజుకి ఆత్మతో నువ్వు చదవకపోతే నీకు అర్థం కాదు అనే మాట తెలియజేస్తూ. అందుకే చాలామంది చెప్తుంటారు, పాస్టర్ గారు అసలు బైబిల్ చదువుతాను, బైబిల్ తెరంగానే 4-5 వచనాలు చదివేసారి నిద్ర వచ్చేస్తుంది పాస్టర్ గారు అంటారు. పాస్టర్ గారు 1 అధ్యాయం 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదివి 10వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పుడు మొదటి 2 అధ్యాయాలు ఏం జరిగిందో అసలు మర్చిపోతున్నాను పాస్టర్ గారు అనేటువంటి మర్చును. పాస్టర్ గారు అసలు మాకు ఏం చదువుతున్నా కూడా అర్థం కావట్లేదనే మాట తెలియజేస్తూ, కేవలం మనం మాత్రమే కాదు కానీ క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ గొప్ప వాళ్ళు కూడా అర్థం కాలేదండి. కందాకేరాని వద్ద ధనాగారం అంతటి మీద మంత్రిగా ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, నపుంసకుడు. ఆయనతో పిలుపు మాట్లాడుతుంటాడు, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతున్నదా అంటుంటే ఏమన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ పట్టుకుని అర్థమవుతుంది అంటావా? ఫైనాన్స్ మినిస్టర్ అయినా నేనేంటి, నాకు అర్థం కానిది ఏంటి అన్నాడా? ఆయన ఆ మాట అనలేదండి. ఆయన కదా, ఎవడైనా నువ్వు నాకు బోధింపకుండిన ఎడల నాకు ఎలాగో అర్థమగును అంటే, ఓకే నేను చెప్తాను నీకు, డోర్ తీయి అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటాను జ్ఞాపకం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆత్మతో నింపబడి మనం చదవాలనే మాట తెలియజేస్తుండొచ్చు. అందుకే అన్నాడు కదా, పరిశుద్ధాత్ముడు మీతో ఎల్లప్పుడు ఉంటాడు. మీతో ఎల్లప్పుడు ఉండేటువంటి ఆత్మదేవుడు చేసేటువంటి పని గురించి ఆయన మాట్లాడుతుంటాడు కదా, మీకు ఆయన బోధిస్తాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఏంటి అనేటువంటి అనేక వివరములు కూర్చున్నటువంటి బోధ అనేటువంటిది మనకు తెలియచేస్తాడనే మాట మనం చచ్చేదాకా బోధలు వింటూనే ఉండాలి. అర్థమవుతుందా? నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, 70 సంవత్సరాలు వచ్చినాయి, 100 సంవత్సరాలు వచ్చినాయి అంటే కుదరదు అనే మాట తెలియజేస్తున్నాం. అంటిల్ అవర్ డెత్, మనం మరణించేదాకా గనక చూసుకులైతే ఎప్పటికప్పుడు మనం గనక చూసుకులైతే బోధలతో మన జీవితాలను సరి చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. రెండవదిగా కనుక జ్ఞాపకం చేస్తే పిల్లారా, ఆత్మదేవుడు చేసేటువంటి పని గురించి 14వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. నేను మీకు చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. గమనించండి క్రీస్తు ప్రేమ. కారణం ఏంటంటే, మంచివాడిని ఎప్పటికప్పుడు మనం మర్చిపోతుంటాం, పనికి మాలమేమో బాగా గుర్తుపెట్టుకుంటాం. అందుకే అన్నట్టు కదా, మీకు జ్ఞాపకము చేయను. మీరు ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో, దేని గురించినటువంటి అనుభవం కలిగి ఉండాలో వీటన్నిటి విషయమే మీకు జ్ఞాపకము చేయను అనేటువంటి మాటను తెలియచేస్తుంటాను. చూడండి, మూడవదిగా కనుక జ్ఞాపకం చేస్తుంది, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి మరొక పని కనుక చూసినట్లయితే మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. సత్యంలోనికి మిమ్మల్ని నడిపించును. సత్యం ఏం చేస్తుంది? యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసయ్య మాట్లాడుతుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేయును. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సత్యంలో నడిపిస్తే సత్యం ఏం చేస్తుందంటే పాపపు బంధకాల నుండి మనకు స్వాతంత్ర్యమును
అలాగే చేస్తుంది. అందుకే వీ హ్యావ్ టు ఫిల్ విత్ హోలీ స్పిరిట్. అందుకే మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఇంకా గనక జ్ఞాపకం చేస్తే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే సంభవింపబోవు సంగతులను మనకు ముందరగానే తెలియచేయును. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు శ్రేష్టమైనటువంటి అన్న ప్రభు అయినటువంటి వేసే మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే మీతో ఎల్లప్పుడూ ఉండేలాగున్న ఆదరణకర్త అయినటువంటి ఆత్మదేవుడు మీ కొరకు పంపబోచు ఉన్నాం. అందునిమిత్తమే నేను తండ్రిని వేడుకొంచు ఉన్నాను అనేటువంటి మాట తెలియజేస్తే ఆ ఆత్మదేవుడు మన మధ్యకు వచ్చేస్తాడండి. ఆత్మదేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. సంచరించుచూ ఉండగా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఆత్మవై ఉన్నటువంటి ఓ దేవా నాతో ఉండు, నా కుటుంబంలో ఉండు, నన్ను సర్వసత్యంలోనికి నడిపించు. ఆత్మవై ఉన్నటువంటి ఓ దేవా, అదిగా కనుక చూస్తే మనం చేయాల్సినటువంటి పని కనుక చూస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా నాకు కావలసిన జ్ఞానాన్ని దయచే. ప్రతి స్థితిగతుల్లో నేను ఎలాగో ప్రవర్తించవలనో నీవే నాకు బోధించు అనేటువంటి ప్రార్థన అనేటువంటిది మనము చేయాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆత్మదేవుడి గురించి పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు కానీ వేదాల్లో కూడా చెప్పబడిందండి. ఋగ్వేదంలో మాట్లాడుతూ అంటారు కదా, ఓం శ్రీ ఉమార్ధాయాయ నమః, ఆత్మగా వచ్చినటువంటి వాడ నీకు స్తోత్రము అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండాలని చూడగలను. క్రీస్తు యొక్క రాకడ గురించి, ఆయన పుట్టు గురించి ఈ స్తోత్ర గానములు అనేటువంటి పాడుతూ అంటారు కదా, ఓం శ్రీ కన్యశుద్ధాయాయ నమః, కన్యక వలన శుద్ధుడికి లోకంలోకి వచ్చినటువంటి వాడ. ఓం శ్రీ పంచగాయాయ నమః అనేటువంటి మార్చును, 5 గాయములు పొందినటువంటి వాడు అనేటువంటి మార్చును. ఇంకా చాలా విషయాలు అనేటువంటి తెలియజేస్తుంటే ఆత్మదేవుడు మన మధ్య ఉంటూ ఉండగా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంటే మన మధ్య సంచరించున్నటువంటి ఆత్మదేవుడిని మనలోనికి ఆహ్వానించుకోవాలా, మనలోనికి అదే కదా యెషయా గ్రంథకర్త ద్వారా దేవుడు అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకండి, ఆయన మీ సమీపముగా ఉండగా మీరు ఆయనను వేడుకొనండి. ఈ దినాన అయ్యగారు మంచి కీర్తన మన కొరకు ప్రసంగానికి ముందు అదిగా పదిలో పెట్టారు. ఏంటి ఆ కీర్తన? పరిశుద్ధాత్మను గోరుము. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ ద అన్నెసెసరీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో పనికిమాలినటువంటి వాటిని అడగటం కోరుకోవటం అనేటువంటి పక్కన పెట్టి జస్ట్ వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను మనము అడగాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడగలం. దానికంటే ముందరగా అదిగా చూసినట్లయితే ప్రారంభంలో ప్రారంభ ప్రార్థన అనంతరం అన్నారు కదా, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే అంధత్వంబు వలన మందమయుండుమా నెందంబులెల్లా నీ యందు వెలుగుటకు ఆత్మ నడు. మా ఆధ్యాత్మిక జీవితాలు మా మనోనేత్రాలు అతిగా చూస్తే దేదీప్యమానంగా వెలుగునట్లు, ఆ వెలుగును బట్టి మాలో ఆవరించి ఉన్న, మా చుట్టూ ఆవరించి ఉన్నటువంటి చీకటులు పారద్రోలబడినట్లు, మేము వెలుగే అనేకులను వెలిగించున్నట్లు ఆత్మదేవ మాతో మాలో ఉండు అనేటువంటి మాట తెలియజేస్తుంటా చూడు. ఆత్మ లేకపోతే ఏమవుతుందో తెలుసా క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ సంసోన్లాగా నాశనం అయిపోతాం, సౌలులాగా పతనమైపోతాం. సంసోను చేసినటువంటి పని కనుక చూస్తే చాలా తప్పులు చేశాడు, అయినప్పటికీ దేవుడు చూస్తూ వచ్చాడు. చివరికి సంసోను చేసినటువంటి మరింత పెద్దదైన తప్పు ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే తన బలాతిశయమునకు కారణభూతమైనటువంటి రహస్యాన్ని దెలీలాతో చెప్పేసాడు. నా బలము దాని కవనిత్యం ఎక్కడున్నదనే కదా నువ్వు అడుగుతుంది, పదే చెప్తున్నా విను అంటూ ఆయనడు కదా, నేను పుట్టినది మొదలుకొని మంగళ కత్తి నా నెత్తి మీదకు తీసుకురాబల్లా, నా గనక క్షౌరం చేయించినట్లయితే నా బలము నన్ను విడిచిపోతుంది అనేసరికి ఎప్పుడైతే ఆమె ఆ పని చేయటం జరిగిందో ప్రియులారా, అదిగా చూస్తే బలహీనుడైపోయాడు. బలహీనుడైనటువంటి సంసోను మీదకి ఢిల్లీలా అదిగా ఫిలిష్తీయులను ఉసిగొలుపుతా ఉంటే సంసోను అనుకున్నాడు కదా, నేను ఇంకా బలవంతుడు అనుకున్నాడు. అందరి బట్టే అక్కడ గ్రంథకర్త రాస్తున్నట్టు కదా, దట్స్ మేబీ ఇన్ న్యాయాధిపతుల 16లోనూ 17లోనూ ఉంటుంది. అన్నాడు కదా, సంసోను ఎప్పటి అట్లు విడజిమ్ముకొందును అనుకున్నాను, అయితే యెహోవా ఆత్మ అతని ఎడవాసనని అతడు ఎరగక ఉండెను. యెహోవా ఆత్మ అతను విడిచిపోయానని సంసోనుకి అర్థం కాలేదట. కారణం ఏంటి?
కారణం ఏంటి? దేవుని ప్రేమించడం పక్కన పెట్టేసేసి పనికిమాలిన వాటి వైపు తిరిగాడు సంసోను. ఆయన ఆజ్ఞను పక్కన పెట్టేసేసి తన బలాతిశయమునకు కారణభూతమైనటువంటి రహస్యాన్ని పనికిమాలినటువంటి దానితో పంచుకున్నటువంటి విధానమును బట్టి అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం. గమనించడం క్రీస్తుతో ప్రేమైనటువంటి వాళ్ళ యాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలైనటువంటి వారుగా జస్ట్ వీ హ్యావ్ టు ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్కుకు మనం విధేయత కనపరచాల. సంసోను ఆ పని చేయాల. అందుకే సంసోను అంతటి శూరుడైనటువంటి బల పరాక్రమములు కలిగినటువంటి బల శౌర్యములు కలిగినటువంటి సంసోను చచ్చిన కుక్కలాగా ఈడ్చుకెళ్తున్నారండి. కాబట్టి దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు మనము లోబడాలి. దేవుని ఆజ్ఞకు లోబడపోతే ఆత్మదేవుడు మనల్ని వదిలేస్తాడండి. ఆత్మ మనల్ని విడిచిపెడితే మనం ఎందుకు పనికిరామనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తాను. ఎలా అంటే పిల్లరా, ఒక మాట చెప్పి ముగిస్తాను. అతిగా చూసినట్లయితే సౌలుతో దేవుడు మాట్లాడుతుంటాడు, సౌలా అమాలేకీయుల మీదకు యుద్ధమునకు వెళ్ళము, పిన్నలనేమి పెద్దలనేమి పశువులనేమి సమస్తమును సమూలముగా నాశనము చేయము. అమాలేకులు నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ఐగుప్తునకు వచ్చేటువంటి సమయంలో వారు నా ప్రజలకు చేసినటువంటి పని నాకు జ్ఞాపకం ఉన్నది. నా ప్రజలను వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను వాళ్ళని చూస్తూ ఊరుకోను, వాళ్ళు అందరినీ సమూలంగా నాశనం చేయనేటువంటి మాట చెప్పేసరికి సౌలు ఏం చేశాడు? బలం కలిగిన వాటిని, క్రొవ్విన వాటిని, శ్రేష్టమైనటువంటి ఎడ్లు, కోడెలు అనేటువంటి వాటి, పొట్టెలు అనేటువంటి వాటిని తన కొరకు తెచ్చుకున్నటువంటి వాడిగా ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు పిల్లారా. ఆ తర్వాత కానీ చూసినట్లయితే అందరితో చెప్తా, అబ్బో దేవుడు చెప్పినట్టు యుద్ధం ఎంత ఘనంగా చేసావు, అసలు అట్ట చేసావు అంటుంటే పిల్లారా తెల్లారేసరికి ఈ పశువుల మందలు మొత్తం కేకలు పెడతాయి, అరుస్తున్నాయి. ఈలోపు అదిగా ప్రవక్త అక్కడ రావడం జరిగింది. అదిగా అసలు నిన్న ఆడకపోయావు నాదా, అదిగా నిన్న అసలు యుద్ధం ఎట్ట చేసావు తెలుసా, అసలు మామూలుగా ఎరగదీసామన్నారు. ఆ మాట తర్వాత నాకు వినబడుచున్నటువంటి ఈ పశువుల మందల అరుపులు ఎక్కడవి అంటుంటే అప్పుడు ఒకసారి తుల్లిపడ్డాడు, ఉలిక్కిపడ్డాడు, భయపడ్డాడు. అంటున్నాడు కదా, ఇవైతే అసలు నన్ను అడగొద్దు దీని గురించి. ప్రజలు తీసుకొచ్చుకున్నారు, నాకు సంబంధం లేదు దానికన్నా. ప్రజలు తెచ్చుకునే కాడికి రాజుగా నువ్వెందుకు అనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నావు. రెండోది కానంటు కదా, అసలు నా కోసం తెచ్చుకున్నా అనుకుంటున్నావేమో, కాదు, నీ దేవుడైన యెహోవా కొరకే తెచ్చాము వీటిని. చూడండి క్రీస్తు అంటే ఆయనకు అవసరమైతే ఆయన తెచ్చుకోలేడా? ఎవడికి కావాలని వెండి, ఎవడికి కావాలని బంగారము అంటూ ప్రభు అయినటువంటి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్పుచున్నటువంటి మాట కానీ చూసినట్లయితే వెండి నాది, బంగారము అంతెందుకు, సమస్తము నాదే, సమస్తము నేనే అనే మాట తెలియజేస్తుంటాను. నా మాట వింటం కావాలి నాకు, అంతేగాని నా కోసం ఏదో తెచ్చానంటుంటే అది నాకు సరిపోదు అనే మాట తెలియజేస్తే ఆ తర్వాత ఆయన కదా, రాజుగా ఉండకుండా నేను విసర్జించినటువంటి సౌలు నిమిత్తమే అదిగా సమయంలో నువ్వెందుకు దుఃఖపడతావు అంటుంటే ఆ తర్వాత జరిగినటువంటి పని కానీ చూసినట్లయితే సౌలును దేవుని ఆత్మ విడిచిపోగా ఏమైంది ఏమ్మా చెప్పు తల్లి? దేవుని ఆత్మ సౌలును విడిచిపోగా దురాత్మ ఒకటి వచ్చి చేరిందట. ఇక అప్పటి నుంచి ఆయన పనులన్నీ పనికిమాలిన పనులే. చూడండి క్రీస్తు పిల్లారా, అందుకే మనం పరిశుద్ధాత్మతో నింపుకోవాలి. పరిశుద్ధాత్మ నింపబడలేదంటే ఖాళీగా ఉంటే ఏమొచ్చి చేరుతుంది? దురాత్మ వచ్చి చేరుతుంది. దురాత్మ వచ్చి చేరితే మన ఆకారం మారిపోతుంది, మన చూపు మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది, మన మాట మారిపోతుంది, మన నడక మారిపోతుంది, మన ఆలోచనలు మారిపోతుంది, అసలు మన జీవితమే మారిపోద్ది. మారిపోయినటువంటి ఈ జీవితం మాడిపోటాక తప్ప దేనికి పనికిరాదు. అర్థమైందా? దురాత్మతో నింపబడి మారితే జీవితం మాడటానికి తప్ప ఇంకా దేనికి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదనే మాట తెలియజేస్తారు. కాబట్టి పిల్లారా, అందుకోసం కాదు మనం కలుగ చేయబడింది, సంతోషించడానికి. ఆ సంతోషం మనం పొందాలంటే ఇది నాన్న యేసయ్య మాట్లాడుతుంటాడు, ఆదరణకర్త అయినటువంటి ఆత్మదేవుడుని మీతో ఎల్లప్పుడూ ఉండే నిమిత్తమని వేడుకుంటున్నాడంటే ఆత్మదేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని కానీ చూసినట్లయితే మా మధ్య సంచరించుచున్నటువంటి ఆత్మదేవ మాలో మా గృహంలో
ఉండన్న చిన్న ప్రార్థన చేద్దాం, ఆత్మతో నింపబడదాం, మన జీవితాలను సరిచేసుకుందాం, రూపాంతరీకరించుకుందాం, అనేకులకు మాదిరిగా ఉందాం, తండ్రిని సంతోషపరుద్దాం. అట్టి స్థితి కలిగి ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీకు, నాకు, మనందరికీ తోడై ఉండి బలపరచును గాక. ఆమేన్.